కేవలం దేవుని ప్రేమ గురించి చెప్పండి చాలు. పొద్దున్నే అనుదినం ఆయనకు నూతనంగా వాత్సల్యత, ఆయన ప్రేమ ఎలాంటిదో మనము అందుకంటాడు, అది ఎంత లోతైనదో ఎంత వెడల్పైనదో మనం తెలుసుకోవాలి. ఆ ప్రేమ లోతెంతో, ఆ ప్రేమ వెడల్పెంతో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుని బతికితే, అది మన హృదయాల్లో నింపుకుంటే, ఎవడూ స్వాధీనం చేసుకోలేని ఈ నాలుక ప్రేమ వలన స్వాధీనమవుతుంది. ప్రేమ వలన ఏమవుతుందంటే, క్రీస్తు ప్రేమ వల్ల మాత్రమే ఈ నాలుక అదుపు చేయబడుతుంది. చాలా మంది భాషలు మాట్లాడతారు. అటువంటి వారి గురించి కూడా కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే అదండి సంగతి. ఏముండాలంట? ఈ ప్రేమ లేకుండా కూడా ఏం మాట్లాడడానికి అవకాశం ఉంది చెప్పండి? దేవదూతల భాష కూడా మాట్లాడతారంటే ఏం ప్రాక్టీస్ కదా. దేవదూతల భాష కూడా మాట్లాడేస్తారు, కానీ ప్రేమ లేకపోతే ఏమవుతారు? వ్యర్థులు. కేవలం సౌండే. డ్రమ్ము కొడితే సౌండ్ ఎట్ట వస్తుంది, గంట మోగిస్తే సౌండ్ వేస్తుంది. వీళ్ళు సౌండ్ చేసేవాళ్ళే, కానీ వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. వీళ్ళు నిర్జీవమైన వాళ్ళు. వాయిద్యం ఏం చేస్తుంది? శబ్దం చేస్తుంది, కానీ దానిలో జీవం ఉందా? వాయిద్యంలో జీవం ఉందా? గంట బళ్ళు మోగుతుంది, శబ్దం చేస్తుంది, కానీ దానిలో జీవం ఉందా? మనం జీవం కలిగి, ఒకవేళ మనం ప్రేమ లేకుండా కేవలం పాట పాడేవారుగా, ప్రేమ లేకుండా ప్రార్థన చేసేవారుగా ఉంటే మనం జీవం లేని వారమని అర్థం.